తెలుద్దాం. फिर भाइयों बहनों, సహోదరి సహోదరులారా, अगर जिसको हम जानते नहीं, जिसको हम देखते नहीं, उसको कैसे आराधना करें, कैसे समझे, कैसे उनका लक्षण, इच्छा, तत्व, उनकी आलोचना हमारा तक कैसा पहुंचाएंगे. ఎవరి గురించి అయితే మనకు తెలియదు, ఎవరిని మనం చూడలేమో అలాంటి వారిని మనం ఎలా ఆరాధించగలుగుతాం? వాళ్ళకు తత్వం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం మనకు తెలియనప్పుడు ఎలాగో మనం వాళ్ళ మీద ఆధారపడగలుగుతాం? फिर भाइयों बहनों, సహోదరి సహోదరులారా, आज जो सृष्टि अगर हम देखते हैं, ఈ దినాన మనం సృష్టిని చూసినట్లయితే यहाँ बाइबल पहले अध्याय उत्पत्ति कहता है, आदि में कहता है. మన బైబిల్లో మొదటి అధ్యాయం అనగా ఆది కాండములో చూస్తే ఆది యందు అనే పదం చూస్తాం. आदि में, ఆది యందు. अगर आप लोग उत्पत्ति 1 निकालेगा तो మీరు ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే एक बार लेखन भाग में पवित्र आत्मा ने लिखवाया. పరిశుద్ధాత్మను రాయించిన విషయం देखिए, చూడండి. आदि में ఆది యందు परमेश्वर, దేవుడు. आदि में परमेश्वर. ఆది యందు దేవుడు. मैं आपको एक बात बताता हूं. ఇది ఒక విషయం చెప్తాను. प्रभु यीशु इस संसार में आके परमेश्वर का जितने इच्छा, तत्व, ज्ञान, वो सब कुछ इस पृथ्वी में मानवाళి की बीच में प्रकट किया है. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవునిలోని లక్షణాన్ని, తత్వాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఈ లోకంలో ప్రకటించాడు. नहीं तो किसी को नहीं पता. అలా కానట్లయితే ఎవరికి తెలిసేదే కాదు. क्यों? ఎందుకు? अगर आप एक प्रश्न करें क्यों, మీరు ఆలోచన చేయొచ్చు ఎందుకు అని. जब आदि में ये सृष्टि बेडो तत्व में है, कोई आकार नहीं, कोई रूप नहीं. ఆదిలో సృష్టి అనేది నిరాకారముగా, శూన్యంగా, ఈ ఆకారం లేకుండా ఉన్నదట. उस समय कोई मानव नहीं. ఆ సమయంలో ఏ మనిషి లేడు. आज जितने साइंटिस्ट है वो है कोई वहां? ఈ రోజుల్లో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? అప్పుడు ఎవరైనా ఉన్నారా? ఆది है कोई? ఆదిలో ఎవరు లేరు. कोई नहीं. ఎవరు లేరు. कहते हैं आदि में परमेश्वर. అందుకే అంటున్నాడు ఆది యందు దేవుడు. परमेश्वर ने सृष्टि बनाया. దేవుడు సృష్టిని కలుగు చేశాడు. मैं आपको एक सच्चाई बताता हूँ. ఒక సత్యం చెప్తాను మీతో. सृष्टि को आदि आरंभ है, అంతం. आरंभ और अंत है. సృష్టికి ఆది శురువాత్ ఉంది, మొదలు ఉన్నది, అలాగే చివరి కూడా ఉన్నది. ఆది ఆది మొదలుంది, అంతం ఉంది, అంతము ఉన్నది. लेकिन కానీ परमेश्वर शाश्वत है. కానీ దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. परमेश्वर शाश्वत रूप में, దేవుడు శాశ్వత రూపంలో ఉన్నవాడు. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, परमेश्वर कोई देखा? దేవుని ఎవరైనా చూసారా? कोई देखा? చూసారా ఎవరైనా? नहीं देखा. ఎవరు చూడలేదు. क्यों? ఎందుకని? कहाँ है परमेश्वर? ఎక్కడున్నాడు దేవుడు? स्वर्ग में. పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है परमेश्वर. పరలోకంలో దేవుడు ఉన్నాడు. तो वही बाइबल कहती है, బైబిల్ అంటుంది परमेश्वर के पास वाक है. దేవుని యొద్ద వాక్యం ఉన్నది. परमेश्वर के पास क्या है? దేవుని యొద్ద ఏమున్నది? वाक. వాక్యం. परमेश्वर वाक एक नहीं है. దేవుడు వాక్యము ఒక్కటే కాదు. परमेश्वर वाक एक नहीं है. దేవుడు వాక్యము ఒక్కటే కాదు. परमेश्वर आदि में परमेश्वर, परमेश्वर के पास वाक है, परमेश्वर के अंदर वाक नहीं है, परमेश्वर ही वाक नहीं है. लिखा है बाइबल में. బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే ఆది యందు దేవుడు నాడు, అలాగే దేవునిలో వాక్యం ఉందని కాదు. దేవుని వద్ద వాక్యం ఉన్నది. దేవునిలో వాక్యం ఉన్నదని కాదు, దేవుని వద్ద వాక్యం ఉన్నది. చదవండి ఒకసారి, చూడండి एक बार. यूहन्ना सुसमाचार में अगर देखेगा तो एक में ना देखो, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై. बस. आदि में परमेश्वर है, परमेश्वर के पास वचन है, वचन ही परमेश्वर है. ना? यही है ना? देख रहे हैं ना? आदि में, ఆది యందు परमेश्वर, వాక్యం ఉండేది. आदि में परमेश्वर, परमेश्वर के पास वचन था, परमेश्वर के पास है. तो देखो, आपका बच्चा आपके साथ है ना, या आपका बच्चा आप एक ही है क्या? నీ పిల్లలు నీ దగ్గర ఉన్నారు కదా, ఎలాగో నీ పిల్లలు నీవు ఒకటి కాదు కదా. आप अलग है, आपका बच्चा अलग है. నీవు వేరుగా ఉన్నావు, నీ పిల్లలు వేరుగా కనిపిస్తున్నారు. आप दोनों एक नहीं है ना, एक ही में नहीं है ना. వీళ్ళిద్దరు ఒకటే కాదు కదా. इस तरह ఇలాగే परमेश्वर के पास वाक है, దేవుని వద్ద వాక్యం ఉండేను. लेकिन
वाक ही परमेश्वर है। వాక్యమే దేవుడై ఉండెను. शब्द, శబ్దము, वाक, వాక్యము, वाक शाश्वत है, వాక్యం అనేది శాశ్వతమైనది, कभी मिटता नहीं, ఎప్పుడు కూడా గతించనిది, कभी मिटता नहीं। ఎప్పుడు కూడా గతించనిది. सृष्टि मिट जाएगा, సృష్టి గతించిపోతుంది. भक्तों के द्वारा लिखा है ये पांच तत्व पिघल जाएंगे। భక్తుల ద్వారా రాయబడింది ఈ పంచతత్వాలు లయమైపోతవి అని. इसलिए मनुष्यों को परमेश्वर ने बोला सृष्टि को आराधना मत करो, అందుకే దేవుడు మనిషితో చెప్తున్నాడు సృష్టిని ఆరాధించు. क्यों? ये सृष्टि एक दिन खत्म हो जाएंगे, ఎందుకంటే ఈ సృష్టి ఒక రోజు కనపడకుండా పోతుంది. सूर्य खत्म हो जाएगा, సూర్యుడు కనపడకుండా పోతాడు, चंद्रमा खत्म हो जाएंगे, చంద్రుడు కనిపించకుండా పోతాడు, तारे खत्म हो जाएंगे, నక్షత్రాలు आकाश चटाई के तरह लपेटता जाएंगे, ఆకాశము కూడా ఒక చాప వలె చుట్టబడుతుంది. नया आकाश नया पृथ्वी आ जाएगा। క్రొత్త ఆకాశము క్రొత్త భూమి जिस ఏర్పడుతుంది. पृथ्वी में तू खड़े है ఏ భూమి మీద అయితే నువ్వు నిలబడి ఉన్నావో ये खत्म हो जाएगा, ఇది నశించిపోతుంది, ये खत्म हो ఇది जाएगा। నశించిపోతుంది. ये सच्चाई है भाइयों बहनों। ఇది సత్యం సహోదరుల. एक क्रिश्चियन सच्चाई से जिएगा, క్రైస్తవుడు సత్యం వల్ల జీవిస్తుంటాడు, झूठ से नहीं। అబద్ధంతో కాదు. पहले हम झूठ को सहारा लिया, हमने మొదట మనం అబద్ధానికి సహకారంగా చేసుకున్నాం, झूठ को सहारा लिया, అబద్ధాన్ని ఆశ్రయించి ऐसा ही जिया। అలాగే బ్రతికాం. लेकिन కానీ रोशनी संसार में आके हमारे आंखों को खोल दिया, వెలిగి లోకానికి వచ్చి మన నేత్రాలు వెలిగించింది. आ रोशनी सच्चाई। ఆ వెలుగు సత్యమై ఉన్నది. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, आइए చూడండి एक यूहन्ना మొదటి యోహాను పత్రిక 1 पढ़ेंगे। 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. यूहन्ना మొదటి యోహాను పత్రిక 1 మొదటి యోహాను పత్రిక 1 మొదటి అధ్యాయము 1-2 వచనాలు. आइए 1 यूहन्ना, सब लोग निकाल दीजिए। 1 यूहन्ना 1 उस जीवन के वचन के विषय में जो आदि से था, जिसे हमने सुना और जिसे अपने आंखों से देखा, वरन जिसे हमने ध्यान से देखा और हाथों से छुआ। జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. झूठ नहीं है, ఇది అబద్ధం కాదు, कोई कल्पना नहीं है, ఇదే కల్పన కాదు, कोई कहा इसने कहा वो नहीं है। ఎవరో అన్నారు ఇంకా వేరే ఒకళ్ళు అంటున్నారు అన్నది కాదు. और इसमें लिखा है और उसकी 2 में लिखा है ये जीवन प्रकट हुआ 2లో రాయబడి ఉంది ఆ జీవం ప్రత్యక్షమాయెను, और हमने उसे देखा, మేము దాని గురించి సాక్ష్యం उसे ఇస్తున్నాం, गवाही देते हैं। మేము దానిని చూచి దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. तुम्हें उस अनंत जीवन का समाचार देते हैं जो पिता के साथ था और हम पर प्रकट हुआ। తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము గురించి మేము మీకు తెలియపరుస్తున్నాము. अगर आप लोग యోహాను సుసమాచాर 1:14 पढ़े, యోహాను సువార్త 1:14 చూద్దాం. किसके बारे में बता रहे हैं ये यूहन्ना? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ యోహాను? प्रभु यीशु का चेले में एक चेला है ये। ప్రభు అయిన యేసు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు ఇతను. आइए చూడండి యోహాను సుసమాచాर 1:14 యోహాను సువార్త 1:14. पढ़ लीजिए। ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. प्रेज द लॉर्ड, हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ये यूहन्ना किसके बारे में बोल रहे हैं? యోహాను గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? शब्द आदि में परमेश्वर, परमेश्वर के पास शब्द है। ఆది యందు దేవుడు ఉండెను, ఆ దేవుని వద్ద వాక్యం ఉన్నది. थोड़ा समझने की कोशिश कीजिए, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, कोई समझने की कोशिश कीजिए। అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. इसके अलावा क्रिश्चियनिटी जीवन अधूरा है। ఇది మనం తెలుసుకోకుండా క్రైస్తవ జీవితం వ్యర్థం. नहीं तो शैतान आराम से हमको गुमराह करेंगे। లేకుంటే సాతానుడు మనల్ని ఎంతో తేలిగ్గా మోసపరుస్తాడు. अरे कहाँ परमेश्वर, यीशु मसीह कैसे भगवान है, अरे बेकार की बात बोल रहे करके हमको गिराएगा। ఎక్కడ దేవుడు, యేసుక్రీస్తు ఎక్కడ దేవుడు అని ఈ విధంగా మనల్ని సాతానుడు మోసం చేస్తుంటాడు. आदि में वचन, ఆది యందు వాక్యము, वचन परमेश्वर के साथ, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, वो वचन देहधारी हुआ ఆ వాక్యము దేహాన్ని దాల్చింది అంటున్నాడు. और अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर కృపా సత్య సంపూర్ణుడుగా हमारा बीच में डेरा किया। మన మధ్య నివసించెను. कौन है वो कौन है वो जीवन? पहले
ఎవరు ఆ జీవం? कौन है? वो ఎవరు ఆ शब्द జీవం? कौन है? ఆ వాక్యం ఎవరు? वो वचन कौन ఆ है? వాక్యం ఎవరు? वो कौन है परमेश्वर के साथ? ఎవరున్నది దేవునితో పాటు? यीशु मसीह। యేసు ప్రభు. आप सबको पता है మీ అందరూ తెలుసా? ये सृष्टि बनने से पहले ఈ సృష్టి అంతా చేయబడక మునుపు वाक వాక్యం वाक వాక్యము शब्द శబ్దము बात किया, మాట్లాడే हम मनुष्यों को बनाएंगे। మనల్ని మనుషులను చేయదము, నరులను చేయదము అని. समझ में आ गया ना? అర్థమవుతుందా? सृष्टि को बनाएंगे, సృష్టిని కలుగు చేద్దాం. सृष्टियों में मनुष्यों को ఈ बनाएंगे। సృష్టిలో మనిషిని చేద్దాం. कोई शब्द सुना? कोई ఎవరన్నా విన్నారా ఆ శబ్దాన్ని? कोई ఎవరన్నా విన్నారా? कोई सुना? ఎవరికన్నా వినిపించిందా? कोई नहीं सुना। లేదు, ఎవరు లేరు, ఎవరికి ఓయ్ వినిపించలేదు, ఎవరు వినలేదు. सिर्फ కేవలము तत्व परमेश्वर, త్రిత్వమైన దేవుడు, तत्व परमेश्वर। త్రిత్వమైన దేవుడు. मैं कहा था నేను చెప్తున్నాను, पिता का परमेश्वर, पुत्र का परमेश्वर और आत्मा का परमेश्वर। తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, वचन रूपी परमेश्वर, వాక్య రూపమైన దేవుడు, आत्म रूपी परमेश्वर, ఆత్మరూపి అయిన దేవుడు, पिता का परमेश्वर। తండ్రి అయిన దేవుడు. ये तीन भगवान नहीं है। అలానే ముగ్గురు దేవుళ్ళు కాదు. मैं कई बार बता दिया आपको, చాలా సార్లు చెప్పాను, तीन भगवान नहीं है। ముగ్గురు దేవుళ్ళు కాదు. परमेश्वर कौन है? దేవుడు ఎవరు? पिता रूपी परमेश्वर, वचन తండ్రి- रूपी परमेश्वर, आत्म रूपी परमेश्वर। తండ్రి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. जिस समय जो चाहिए उसके द्वारा ही हमको इस धरती में लोगों को चलाएंगे। ఎప్పుడు ఏ రీతిలో అవసరమో దేవుడు ఆ రీతిలో మనుషులను నడిపిస్తాడు. आपके घर में कोई अच्छे वस्तु है, మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి వస్తువు ఉంది, ना जगह समय समय पर इस्तेमाल करते हो। దానికి ఎప్పుడు అవసరమో అప్పుడే దాన్ని ఉపయోగించుకుంటారు. So, बेकार को बेकार तो नहीं है ना, ఏ వస్తువు కూడా అనవసరమైంది కాదు కదా, बेकार तो नहीं है ना, అనవసరమైంది కాదు तो కదా. समय पर इस्तेमाल करते हैं। సమయాన్ని బట్టి వాడుకుంటాం. आपके आपके किचन में बड़ा चाकू भी होता है, छोटा चाकू भी होता है। మీ కిచెన్ లో చిన్న చాకు ఉంటుంది, పెద్ద చాకు కూడా ఉంటుంది. जिस समय जिसको उपयोग करना उसको उपयोग करेंगे। ఏ సమయంలో ఎప్పుడు దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగిస్తాం. इस तरह అలాగే परमेश्वर यहोवा, దేవుడని యెహోవా, मेरा नाम यहोवा करके बोला, నా పేరు యెహోవా అని చెప్పి, लेकिन कोई नहीं देखा, కానీ ఎవరు చూడలేదు ఆయన, कोई नहीं देखा। ఎవరు చూడలేదు ఆయన. सिर्फ हाँ बाइबल में लिखा है, एक బైబిల్ यूहन्ना सुसमाचार 1:18 में लिखा है। एक बार యోహాను पढ़ो। సువార్త 1:18 రాయబడి ఉంది. हाँ परमेश्वर को किसी ने कभी नहीं देखा, हाँ एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया। बस। ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను ये బయలుపరిచెను. किसी की बात मत मानना आप लोग, ఇంకా ఎవరి మాట మీరు వినొద్దు, किसी की बात मत मानना। ఎవరి మాట కూడా వినొద్దు. क्यों? कोई है ही नहीं, कुछ था नहीं वहां, ఎవరు లేరు దేవుడు అన్నవాడు. हम किसको बात मानेंगे? మనం ఎవరిని మాట విందాం? कोई है ही नहीं उस समय। ఎవరు లేరు ఆ సమయంలో. सृष्टि से पहले परमेश्वर है, वचन है, वाक है, సృష్టి కంటే ముందు దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నది, वाक है, వాక్యం ఉన్నది. वही वाक बोला ఆ వాక్యమే हम మాట్లాడు. सृष्टि बनाएंगे, सृष्टि में मनुष्यों को మన बनाएंगे। సృష్టిని కలుగు చేద్దాం, సృష్టిలో నరుని చేద్దామని. कौन सुना उस शब्द को? ఆ శబ్దాన్ని ఎవరు విన్నారు? सिर्फ यीशु ने सुना। కేవలం యేసు మాత్రమే విన్నారు. यीशु उस समय वचन के रूप में, शब्द के रूप में। అప్పుడు యేసు వాక్యమైన రూపంలో ఉన్నారు. तो हम सुनने के लिए यीशु की बात सुनेंगे, दुनिया में किसी की बात नहीं सुनेंगे। మనం వినాలంటే కూడా కేవలం యేసు మాటలే వినాలి, ఇంకెవరి మాటలు వినకూడదు. मैं आपको एक और सच्चाई बताता हूँ, ఇంకొక సత్యమైన మాట మీతో చెప్తాను. सृष्टि वाक्य द्वारा बनता है। ఈ సృష్టి అంతా కూడా వాక్యం ద్వారా, వాక్కు ద్వారా చేయబడింది. आकाश में हो जाए, ఆకాశం కలుగును గాక, आकाश में ఆకాశం అయితే तारे दिख जाए, నక్షత్రాలు కలుగును గాక. वाक, ఆ వాక్కు వెడలుతుంది, బయలుదేరుతుంది, वाक शब्द, ఆ శబ్దం వస్తుంది. चंद्रमा हो जाए, చంద్రుడు కలుగును గాక, तारे हो जाए, నక్షత్రాలు కలుగును గాక, पृथ्वी हो जाए, భూమి కలుగును గాక, सूखी भूमि दिख जाए, ఎండిన భూమి కనబడును గాక, ఆరిన నేల, जल बगल में जाए, నీరంతా ఒకవైపు వెళ్ళిపోవాలనగా, बीज वाले पौधे उगे, విత్తనం కలిగిన మొక్కలు మొలుచును గాక. देखा? చూసారా? जंतु जानवर पशु हो जाए, పశు పక్షులు కలుగును గాక. वाक, వాక్యము, वाक, వాక్కు, वाक के द्वारा सब कुछ हुआ। ఆ వాక్యము ద్వారా సమస్తం కలిగినవి. वही वाक అదే వాక్యము देहधारी बन गए, దేహదారి అయ్యను. यानी कि अदृश्य परमेश्वर के बारे में बताने के लिए वचन देहधारी बन के आया। वही यीशु सच्चाई है, उसी की बात माने, दुनिया को किसी की बात नहीं माने। అదృశ్య దేవుని గురించి తెలియపరచడం కోసం ఆ వాక్యము దేహదారిగా యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చి దేవుని గురించి తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆయన మాటలే వినాలి, ఇంకా లోకంలో ఎవరి మాటలు వినాలి. क्यों सुनना? अगर बहस करेगा तो उसको अच्छी तरह बोलिए। ఎవరైనా ఎందుకు వినాలి అని మీతో వ్యర్థంగా మాట్లాడితే వాళ్ళకి మంచిగా నచ్చ చెప్పండి.
बोलिए, मैंने जो बोला आज वचन बोला, बोलिए। నేను ఏదైతే మీకు తెలియపరుస్తున్నాను ఆ వాక్యాన్ని వాళ్ళతో హెచ్చరించండి. लाइव के द्वारा हम सच्चाई सुन रहे। లైవ్ ద్వారా మనం సత్యాన్ని గ్రహిస్తున్నాం. जब मनुष्यों को बनाएंगे, ఎప్పుడైతే నరులను చేయదుమన్నారు, कल भी सुना था हमने, నిన్న కూడా విన్నాం, अपने स्वरूप में अपनी समानता में मनुष्यों को बनाएंगे, हमारा महिमा करेंगे, हमारे गवाही बन के संसार में रहेंगे। మన స్వరూపులో మన పోలిక చొప్పున నరులను చేద్దాము, వాళ్ళు మనకు సాక్ష్యంగా మనకు మహిమగా ఉంటారు ఈ లోకంలోని. आदम हो जाए, हव्वा हो जाए, कैसा बोला? ఆదాము కలుగును గాక అవ్వ అగును గాక అన్నాడా? हाँ बताइए, చెప్పండి. सच्चाई को जानना। సత్యాన్ని గురించి తెలుసుకునండి. आदम हो जाए, ఆదాము అవును గాక हवा हो जाए, అవ్వ కలుగును గాక नहीं बोला। అనలా. वाक को देहदारी आके मिट्टी लेके बिल्कुल बना दिया गया है। ఆ వాక్యం శరీరము దాల్చి మట్టిని తీసుకొని ఆ మట్టిని చేతులతో చేసినట్టు. आज ही नहीं है जो इस ये नहीं है, पहली शताब्दी में यीशु देहदारी बन के आया, पहले ही प्रभु यीशु है। ఏదో మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు దేహదారికి లోకానికి వచ్చాడని కాదు, ముందు నుండే యేసు ప్రభు వారు ఉన్నారు. यूहन्ना कहता प्रकट हुआ, యోహాను గారు అంటున్నాడు అతను బయలుపరిచెను అంటున్నాడు. ప్రత్యక్షమయ్యాడు. అది అక్కడ అర్థమైందా మీకు? సమझ में आ रहा है? ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. यहाँ पे प्रकट हुआ. మనం ఏమంటాం? क्या యారో నువ్వేరు కూడా ప్రత్యక్షమయ్యా हम बोलते ना, अरे तू यहाँ पे प्रकट हो गया. అంటే అర్థం ఏంటి? ఆడు ఇంకో చోట నీకు కనపడ్డాడు. यानी कि उसने एक जगह पहले दिखाई दिया था. నా మాటలు అర్థమవుతుంది అసలు మీకు? समझ में आ रहा है आपको ये बातें? తెలుసుకోండి. समझ लीजिए. ఒరేయ్ నువ్వు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యా. वहां था पहले, यहाँ पे प्रकट हो गए तू. इसका मतलब हो जाएगा कि नहीं बोला? ఆదాము అవును గాక అని అనలేదు. वो वचन देहदारी बन के मिट्टी को लेके आदम को रचना किया। అప్పుడు ఆ వాక్యమే శరీరము దాల్చి ఆదాము కలుగు చేసినట్లుగా, చేతులతో చేసినట్లుగా हेड बनाया, తలను చేశాడు. हेड में हमें दिमाग बना दी। ఆ తలలో మనకు మైండ్ మెదడు ఇచ్చాడు. परमेश्वर सोच सकता है ఎందుకంటే దేవుడు ఆలోచించగలడు. अपनी समानता में, తన సమానములు, अपने समानता में తన స్వరూపములు हेड बनाया, తలను చేశాడు, दिमाग रखा। అందులో మైండ్ నుంచి सोचो, ఆలోచించేయండి, सोचो, ఆలోచించేయండి. दुनिया को परमेश्वर देखता है, లోకాన్ని దేవుడు చూస్తున్నాడు, आंख दिया, అందుకనే దేవుడు కళ్ళు ఇచ్చాడు. दुनिया को देखो, నువ్వు కూడా లోకాన్ని చూడు అని. परमेश्वर बात करता है, దేవుడు మాట్లాడతాడు, परमेश्वर बोलता है, మాట్లాడేవాడు. होंठ दिया, जीभ అందుకనే दिया, మనకి పెదాలు నాలుకనిచ్చాడు, ये गले दिया, మనకి కంఠ స్వరాన్ని ఇచ్చాడు. पूरा बनाया। అది మనకంతా కూడా अपने इमेज में बना रहे, తన ఆలోచన చొప్పున చేస్తున్నాడు, अपने इमेज में बना తన रहे। పోలికలో చేస్తున్నాడు. परमेश्वर वाक देहदारी हुआ, దేవుని వాక్యము శరీరము దాల్చింది. वो देहदारी मनुष्य को बना रहे। ఆ దేహదారి అయిన ఆ దేవుడు మనిషిని తయారు చేస్తున్నాడు. हाथ बनाया, చేతులు చేశాడు, कान बनाया, చెవులు చేశాడు, पैर बनाया, కాళ్ళు చేశాడు. तब बोला नथनों में श्वास फूंक दिया, నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడు. आदम खड़ा हो गया। అప్పుడు ఆదాము లేచి నిలబడ్డాడు, आदम खड़ा हो गया। లేచి నిలబడ్డాడు. जब आदम पहले बार किसको देखा అప్పుడు ఆదాము నిలబడినప్పుడు ఎవరిని చూశాడు? बताइए? ఎవరిని చూశాడు? మొట్టమొదట यीशु को देखा। యేసును చూశాడు. क्यों? वचन ఎందుకు? देखदारी, వాక్యం శరీరము దాల్చింది. वचन देखदारी हो गया ना। వాక్యం శరీరం దాల్చింది కదా. इसलिए यूहन्ना क्या कहता है? అందుకే యోహాను ఏమంటున్నాడు? वो प्रकट हो गया, ఆయన ప్రత్యక్షమైన, वो पहले जीवन था, ముందు కూడా జీవం కలిగి ఉన్నాడు. वो जीवन प्रकट हो गया। ఆ జీవమే ఇక్కడ ప్రత్యక్షమైంది. यूहन्ना पत्रिका में भी, यूहन्ना सुसमाचार में भी हम टैली करके अगर देखेगा तो, యోహాను సువార్తలోను యోహాను పత్రికలో కూడా మనం చూసినట్లయితే, मैं इसलिए बोलता हूँ क्रिश्चियन लोग बहुत क्लेवर है, నేను అంటాను క్రైస్తవులు ఎంతో తెలివి కలిగిన వారని, बहुत ज्ञानी लोग हैं। ఎంతో జ్ఞానం కలిగిన వారు. क्यों? ఎందుకని? परमेश्वर का ज्ञान इस मिट्टी से बना हुआ मनुष्यों के अंदर बिल्कुल भर दिया। దేవుని యొక్క జ్ఞానం మట్టితో చేయబడిన మన మైండ్ లో పూర్తిగా నింపేశాడు. अगर कोई क्रिश्चियन बुद्धू है ना, वो परमेश्वर का साथ नहीं है। ఎవరైనా క్రైస్తవుడు బుద్ధిహీనుడుగా ఉంటే నిజంగా దేవునితో లేనట్లుగానే చెప్పాలి. అందుకే అన్నాడు ఏలియా में रोशन కలిగిన వాడిని అన్నాడు। इसलिए एलिया कहता है मैं जलन रखने वाला हूँ, रोशन కలిగిన వాడిని। जलन रखने वाला మన हूँ। ప్రభుని ఏమంటే ఒప్పుకోమను, మన ప్రభు को कोई कुछ कहेगा तो हम सहेंगे, బైబిల్ విరుద్ధంగా అంటే ఒప్పుకోమను, बाइबल का विरुद्ध बोलेंगे तो सहेंगे नहीं। యేసు ప్రభు విరుద్ధంగా అంటే ఒప్పుకుంటే వాడు మాత్రం దేవుళ్ళో లేనట్టే। यीशु मसीह के खिलाफ कोई कुछ कहेगा तो चुप रहेगा तो वो प्रभु में नहीं है। లేదా వచ్చిన నువ్వు వాళ్ళ వాక్యం తెలియదు, नहीं तो उनको वचन नहीं వాళ్ళ पता, వాక్యం తెలియదు। वचन नहीं पता।
పానీలే మనకెందుకు, अब जाने दो हमें क्या ఏ ఉడి విశ్వాసం ఆడిది. आज सबको अपना अपना विश्वास है, అంటే మనం గ్రహించే శక్తి లేదు, यानी कि अभी ग्रहण करने की ఆ शक्ति नहीं है। సత్యాన్ని క్లారిఫై చేసే సహవాసం కూడా లేకపోవచ్చు మనం. हम लोगों के पास वो सच्चाई को खुल्लम खुल्ला साफ साफ बताने वाला हमारा संगति भी नहीं हमारा होता। सदस्य ऐसा नहीं होना चाहिए, మన సంఘం అలా ఉండదు हमारा కాదు, कलिसिया का सदस्य ऐसा नहीं होना మన चाहिए. సంఘస్థులు అలా ఉండకూడదు। नींद से जाग उठा करके बोलेगा तो जब जब एक क्लास वाला बताना एक एक में एक, हाँ 1 2 4, हाँ ऐसा बोलते हैं ना, फटाफट उठे बोलो. జैसे నిద్ర పిల్లని కనుక లేపినప్పుడు ఎక్కాలి చెప్పరాని గడు ఎడలాగే చెప్తాడు, ఒక రెండు అని ఆ, 2 2 2 2 4 2 3 6 2 4 8 2 10, అట్లా ఉండాలి క్రైస్తవులు అంటే. క్రైస్తవులు కూడా క్రైస్తవుకి మసీ లోग भी मसीह तत्व के बारे में इस तरह बताने वाला తెలియనట్టుగా బుద్ధుగా ఉండకూడదు. अनजाने जैसे बुद्धू बन के नहीं रहना ఆ, चाहिए। ఈయన పూజిస్తున్నారు, మీరు ఆయన్ని పూజిస్తున్నారు, ఎవరు ఒకళ్ళు పూజించుకోండి. हम तो इनकी आराधना कर रहे हैं, आप दूसरों की पूजा करें, कोई बात नहीं, किसी ने किसी की पूजा करे, ऐसा नहीं నిన్న कहना। చెప్పాను నేను ఆదివారం, कल मैंने बताया था इतवार నేను को, ఒకే ఒక దేవుడిని, నా తర్వాత దేవుళ్ళు ఎవరు లేరు, నా ముందు కూడా एक లేరు. ही परमेश्वर में ना ఎవరు లేరు ఇక, आगे ना कोई पीछे, कोई नहीं है ఎవరు లేరు, और कोई नहीं। నేనే. मैं ही हूँ परमेश्वर बोला। भाई बहनों, ये सहोदरी सहोदरुलारा, యోహన్నా कहता है యోహన్నా అంటున్నాడు, वो वचन ఆ प्रकट हुआ देहधारी करके, ఆ వాక్యము ప్రత్యక్షమైన यानी कि శరీరధారిగా, पहले था, అనగా ముందు నుంచే, सृष्टि से पहले परमेश्वर के पास था. సృష్టి కంటే ముందే దేవుని వద్ద ఉన్నాడు। सृष्टि बनने के बाद वो देहधारी बन के आदम हव्वा को बनाया. సృష్టిని కలుగు చేసిన తర్వాత శరీర ఆకారం దాల్చి ఆదామును కలుగు చేశాడు। फिर कहाँ गया, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? आप लोग बोल सकते हैं मुझे, మీరు అనొచ్చు నన్ను, फिर कहाँ गया, మరి ఎక్కడికి వెళ్ళాడు? फिर कहाँ गया. ఎక్కడికి వెళ్ళాడు? मनुष्य के अंदर वचन वाक के रूप में काम कर रहा है. మనుషుల్లో వాక్య రూపంగా పనిచేస్తున్నాడు। समझा? मैं मेरा पिता एक हूँ. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము। यीशु मसीह बोला नहीं बोला? యేసుక్రీస్తు అన్నాడా లేదా? यीशु मसीह इंसान है जानवर है? యేసుక్రీస్తు నరుడా లేక పశువా? हम जानवर है ना मनुष्य है? మనం మనుషులమా లేక పశువులమా? बताइए. చెప్పండి। हम मनुष्य है ना? మన మనుషులం కదా। यीशु मसीह कौन है? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? मनुष्य है ना? మనుష్యాకారములు మనిషి కదా। तो पहले सृष्टि बनने के बाद कोई मनुष्य नहीं है, परमेश्वर वाक को देहधारी बन के आदम हव्वा को बनाया. సృష్టిని కలుగు చేసిన తర్వాత ఏ మనిషి కూడా లేదు, దేవుని వాక్యమే మనిషి ఆకారం శరీరాకారంకి వచ్చి ఈ ఆదామును కలుగు చేసినట్లుగా చూస్తున్నాం। फिर आदम को बनाने के बाद कहाँ गायब हो गया? ఆదామును కలుగు చేసిన తర్వాత కనపడకుండా పోయాడు। गायब नहीं हुआ, కనపడకుండా పోలేదు, आदम के अंदर है. ఆదాము లోపల ఉండెను। అందుకే యేసు ఒక మాట అన్నాడు, इसलिए यीशु मसीह एक बात మీరు कहता है, ఏది బంధిస్తారో అది బంధించబడును, ఏది ఉప్పదీస్తారో అది ఉప్పదీయబడును అన్నాడు. जो बांधोगे बंधा जाएगा, जो खोलोगे खोला जाएगा कहा। అందుకే అన్నాడు, इसलिए कहता है వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో వాళ్ళు దేవుళ్ళు అన్నాడు. वचन किसके पास आएगा वो ఇది ईश्वर है। తప్పు కాదు, ये गलत नहीं है। మీరు అనుకుంటున్నారేమో, क्या शायद आप सोच रहे होंगे తప్పు వచ్చి ये అనుకుంటున్నారేమో. गलत है करके सोच रहे होंगे। वाक्य जिसके पास आएगा वो भगवान. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు దైవము। क्यों बोला इस बात को? ఎందుకు అంటున్నాడు ఈ మాట? आदि में आदम हव्वा बनने के बाद वाक उनके अंदर दे दिया, वो परमेश्वर का वाक परमेश्वर का बात बोलता था. वो ఆదిలో సృష్టిని కలుగు చేసిన తర్వాత, ఆదామును కలుగు చేసిన తర్వాత ఆ వాక్కు వాళ్ళల్లో నివసించి దేవుడు వాళ్ళల్లో ఉండేవాడు। यानी कि मैं पहले कई बार बोला, आदम को हव्वा को पवित्र बनाया परमेश्वर ने. నేను చాలా సార్లు చెప్పిన అవ్వ ఆదాములు పరిశుద్ధులుగా చేశారు దేవుడు। इस सृष्टि के ऊपर उनको अधिकार दे दिया, ఈ సృష్టి పైన వారికి అధికారాన్ని అనుగ్రహించాడు। पूरा अधिकार दे दिया. మొత్తం అధికారాన్ని, सब आपका अधीन रहेगा, అన్ని నీకు స్వాధీనం అవుతుంది, सब पाप आपका अधीन रहेंगे. అన్నిటిపై आप जो बोलेगा वो हो जाएगा. నువ్వు ఏది చేస్తే ఏది అవుతుంది అంటే అది కలుగుతూ జరుగుతుంది। ఎందుకు? तू मेरा प्रतिनिधि है, నువ్వు నాకు ప్రతినిధిగా ఉన్నావు, मेरा मेरा पक्ष में है. आप నువ్వు నా పక్షాన ఉన్నావు, आप ही भगवान है, నువ్వే దేవుడివి, आपकी भगवान है. నువ్వే దేవుడు। आपके अंदर वाक है, ఎందుకంటే నీలో వాక్యం ఉన్నది, वाक है. నీలో వాక్యం ఉన్నది। लेकिन కానీ ये मनुष्य जो आदि में आदम हव्वा మనుషులు ఎవరైతే ఆదిలో ఆదాము ఉన్నారో, परमेश्वर की आज्ञा को उल्लंघन किया, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి परमेश्वर का वाक चले गया और शैतान का वाक इंसान के अंदर आया. అప్పుడు దేవుని యొక్క వాక్కు వారి నుండి వెళ్ళిపోయి ఇక సాతాను యొక్క వాక్కు వాళ్ళలో నివసించడం మొదలైంది। समझ में आ गया? అర్థమవుతుందా? शैतान का वाक मनुष्यों के अंदर आ गया, परमेश्वर का वाक चले गया. దేవుని వాక్యం అయితే వెళ్ళిపోయింది, సాతాను వాక్యం వచ్చి వాళ్ళు నివసించడం మొదలెచ్చింది। तभी तो शैतान मनुष्यों के अंदर बिल्कुल ऑक्युपै किया है, అందుకే సైతాను మనిషి లోపల పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నాడు, पूरी तरह పూర్తిగా ऑक्युपै किया है.
ఆక్రమించుకుని ఉన్నాడు. तू नहीं है, నువ్వు కాదు, मैं हूं तेरे अंदर। నేనే నీలో ఉన్నది. आज से मैं जो बोलेंगे वही तू करेगा। ఈ రోజు నుండి నేనేమంటాను అదే నువ్వు చేయాలి. मैं हूं भगवान। నేనే దేవుణ్ణి. शैतान को किरूब को क्यों गिराया परमेश्वर ने? దేవుడు ఆ కెరూబుని కిందకి ఎందుకు త్రోసివేశాడు? मैं भगवान, ఎందుకంటే నేను దేవుణ్ణి. मैं भगवान के तुल्य वही बैठूंगा, నేను దేవునితో సమానంగా मैं इनके बगल में बैठूंगा। ఆయనతో బరాబర్గా కూర్చుంటాను. तभी तो गिर गया। అందుకే కదా ఇక్కడ अब मनुष्यों के अंदर आने के बाद मनुष्य क्या बन गया? ఇప్పుడు మనిషిలోకి వచ్చిన తర్వాత మనిషి ఏమైపోయాడు? मैं भगवान। నేనే మనిషి क्या దేవుడు. मनुष्य भगवान है? మనిషి దేవుడు అవుతాడా? मनुष्य भगवान नहीं మనిషి होता। దేవుడు కాదు. इसलिए किसी मनुष्य को पूजा नहीं करना है, అందుకే ఏ మనిషిని కూడా ఆరాధించకూడదు. कोई भी मनुष्य। ఏ మనిషిని కూడా सिर्फ यीशु मसीह का जो वाक, उसके द्वारा ही हम आगे बढ़ना है। कोई मनुष्य को परमेश्वर के दर्जा नहीं देना चाहिए। మన దేవుని అనగా యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టే మనం నడవాలి, కానీ ఏ మనిషికి కూడా దేవుడు అనే దర్జా ఇవ్వకూడదు. देखो हमारे क्रिश्चियन लोग क्या गलती करते हैं। మన క్రైస్తవులు చూడండి ఏ తప్పులు చేస్తున్నారు. चर्ची में एंटर हो जाते हैं, చర్చిలో ప్రవేశించిన తర్వాత दंडवत करते हैं। దండం పెడతారు. किसको दंडवत कर रहे हैं ఎవరికి దండం పెడతారు बताइए? చెప్పండి? किसको दंडवत कर रहे हैं? ఎవరికి దండం वहां పెడతారు? एक औरत को पता नहीं किसी को खड़ा कर देगा, అక్కడ ఏదో విగ్రహాన్ని ఓ స్త్రీ నిలబెట్టొచ్చు. वो यीशु मसीह की माँ भी हो सकता है, कोई भी हो सकता అది యేసుక్రీస్తు తల్లిని గారు నిలబెట్టుండు. है। वो भगवान नहीं हो सकता, దేవుడు కాదు కదా, वो भगवान नहीं हो सकता, దేవుడు కాదు. मनुष्य भगवान नहीं हो सकता। మనుషులు ఎప్పుడు కూడా దేవుళ్ళు కాదు, कभी पूजा नहीं करना है। కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పూజించకూడదు. हम चर्ची में जाते हैं, वो प्रभु का आराधना का मंदिर है, वहां वचन सुनने के लिए जाते हैं, दंडवत करने के लिए नहीं जा रहा। మనం చర్చికి వెళ్ళే దేనికి? అది దేవుని ఆరాధించుకోవడానికి మన ప్రభు కోసం సిద్ధపరచుకున్న స్థలంగా తప్పితే అక్కడ వెళ్ళి మనం దండం పెడతానికి కాదు. वहां वाक सुनने के लिए जा रहे हैं हम। అక్కడ వాక్యం వినటానికి వెళ్తున్నాం. वो पास्टर के अंदर होकर हमसे बातचीत करेगा, దైవదాసు లోపల ఉండి మనతో మాట్లాడతాడు. वहां दंडवत करने के लिए नहीं जा रहा हम। అక్కడ మరి ఏదో దండాలు పెడతానుకో నమస్కరించడానికి कुछ पास्टर लोग हाथों से बना हुआ स्टील पीतल से बना हुआ उसको साष्टांग प्रणाम करते। కొంతమంది పాస్టర్లు అక్కడ చేయబడిన ఆ బంగారం గాని స్టీల్ గాని వెండి గాని ఏమైనా ఉండవు, వాటి ఎదుట సాష్టాంగ यानी कि मनुष्यों को बना हुआ चीजों को आके साष्टांग प्रणाम करते, घूमते हैं, हाथ जोड़ते हैं। ये बहुत गलत है। ఈ మనుషుల చేతులతో చేయబడిన వాటికి దండం పెడుతూ వాడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, లేక చేతులు జోడిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. कई पास्टर लोग विश्वासी को भी यही सिखा रहे हैं। పాస్టర్ అయిన వారు కూడా విశ్వాసులు కూడా అదే మార్గాన్ని నేర్పుతున్నారు. आप लोग मत करना ऐसा, మీరు అలా చేయకండి, ऐसा करना मत करना, అలాగా చేయకండి. మీరు बिल्कुल नहीं करना, అలా పూర్తిగా क्योंकि बाइबल में है ही नहीं ऐसा। అది బైబిల్లో లేనే లేదు, कहीं दिखेगा नहीं है। ఇక్కడ మనకు కనిపించదు. क्यों? ఎందుకు? वो शब्द है, దేవుడు వాక్యమై उसको ఉన్నాడు. बोलता है पौलुस, उस सुसमाचार का सेवक है हम। ఆ పౌలుసు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, ఆ సువార్తకు నేను సేవకుడు. वो सुसमाचार का सेवक है। ఆ సువార్తకు నేను సేవకుడిని అంటున్నాడు. यूहन्ना कहता है యోహాన్ అంటున్నాడు, वो वचन ఆ వాక్యము देहधारी बन के आया, శరీరాధారి అయి వచ్చాడు, हमारा बीच में डेरा डाल दिया, మన మధ్య నివసించెను. हमारा बीच में डेरा डाल మన दिया। మధ్య నివసించెను. आइए एक बार फिलिपियों की पत्री निकाल दीजिए, చూడండి, 2:6। ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:6. फिलिपियों की लिखी हुई पत्री 2:6 पढ़ रहे एक बार, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:6. सब लोग निकाल दीजिए। इसने परमेश्वर के स्वरूप में होकर भी हाँ परमेश्वर के तुल्य होने को अपने वश में रखने की वस्तु न समझा। हाँ 2:6। ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ध्यान से सुनना, జాగ్రత్తగా फिर వినండి. क्या लिखा है देखो यहाँ, वरन अपने आप को ऐसा शून्य कर दिया, दास के रूप में धारण किया, मनुष्य की समानता में हो गया। 7వ వచనం, మనిషి పోలికగా పుట్టి దాసు స్వరూపును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. मनुष्य का समानता में हो गया, मनुष्य के रूप में प्रकट होकर अपने आप को दीन किया। ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి एक यहाँ तक आज्ञाकारी रहा कि मृत्यु हुआ, क्रूस की मृत्यु भी सहली। మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తగ్గించుకొనెను. इस कारण परमेश्वर ने उसको अति महान भी किया और उसके वे नाम दिया जो सब नामों में श्रेष्ठ नाम, कि जो स्वर्ग में और पृथ्वी पर और पृथ्वी के नीचे वे सब यीशु के नाम पर घुटना टेके। అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయనను అధికారిగా హెచ్చించెను. हर एक जीव
ప్రతి నాలుక क्यों? परमेश्वर ने जीभ बनाया। ఎందుకంటే దేవుడే ఈ నాలుకను కలుగు చేసింది अरे जीभ, ఈ నాలుక तू परमेश्वर को स्तुति करो। నువ్వు దేవుణ్ణే స్తుతించు परमेश्वर कौन है? शैतान कौन है? शैतान की बात कहाँ है? परमेश्वर की बात कहाँ है? शैतान के लोग कौन है? परमेश्वर लोग कौन है? तू परखो। దేవుడు ఎవరు, దేవుడు మనిషి ఎవరు, సాతాను మనిషి ఎవరు, దేవుని మాటలు ఏవి సాతాను మాటలు వాటిని గ్రహించు నువ్వు. एक क्रिश्चियन को इतना सा ज्ञान नहीं तो वो कैसा क्रिश्चियन है? वो క్రైస్తవుడికి ఇది కూడా తెలియకపోతే ఎలాగో క్రైస్తవుడు? शैतान का लोग कौन है? ఎవరు సాతాను మనిషి, परमेश्वर का लोग कौन है? ఎవరు దేవుని మనిషి? बाइबल में लिखा है। బైబిల్లో రాయబడి ఉంది. इस बात को परखो। దీన్ని वो ज्ञान होना चाहिए। ఆ పరీక్షించే జ్ఞానం ఉండాలి. हमारी होठों में परमेश्वर की बात के अलावा दुनिया में कोई बात को अलाउड नहीं है। మన పెదవుల మీద దేవుని మాటలు కాక లోకంలోని ఏ విధమైన మాటలు రాకూడదు. जो हमारी जरूरतों के लिए, हमारे दैनंदिन जीवन के लिए परमेश्वर ने अनुमति दिया, वो बात ही बोलना चाहिए। మన దైనందిన జీవితం గురించి, మన అవసరాల గురించి దేవుడు ఏటినైతే అనుమతించాడో వాటినే చేయండి. ये समझ में आ गया? అర్థమవుతుందా? यहाँ देखो लिखा 11 में लिखा है, 2:11 में। గుండ్లో చూడండి. परमेश्वर और पिता की हाँ महिमा के लिए हाँ। हर एक जीव अंगीकार कर ले कि यीशु मसीह ही प्रभु। बस ప్రతి మానవులకు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకోవాలి. ये आज्ञा है। ఇది ఆజ్ఞ. इस आज्ञा को कोई उल्लंघन किया, ఈ ఆజ్ఞలు ఎవరైనా వ్యతిరేకిస్తే, जैसा आदम पाप में चले गए वैसा ही हम पाप में चले जाएंगे। ఎవరైతే ఎలాగో ఆదాం పాపిగా ఎంచబడ్డాడో అలాగే మనం కూడా పాపులుగా आपको ఎంచబడ్డాం. पता है मैं पिक्चर का गीत बहुत गाता था। నీకు తెలుసా, నేను మొదట సినిమా పాటలు భలే పాడేవాడిని, पिक्चर का गीत बहुत गाता था मैं। ఎన్నో పాడేవాడిని. जब से यीशु मसीह को विश्वास किया मैंने ఎప్పుడైతే యేసును విశ్వసించానో, मैंने होठों से परमेश्वर का गीत के अलावा मैं इस संसार का गीत कोई नहीं गाऊंगा। నేను ఈ పెదవులతో దేవుని పాటలు తప్పితే లోకపరమైన పాటలు ఏవి కూడా పాడను. इस पैरों से, इस घुटनों से बहुत डिस्को डांस करते थे, ఈ కాళ్ళతో ఎన్నో సినిమాకు పాటలకు డాన్స్ చేసేవాడిని. लेकिन కానీ आज से मैं प्रभु यीशु के लिए कूदूंगा, नाचूंगा। ఈ రోజు నుండి నేను ప్రభువైన యేసు క్రీస్తు కోసం ఎగురుతాను, గంతులేస్తాను. उस समय घुटने प्रभु के लिए ही झुकेगा। ఎప్పుడైనా కానీ ఈ మోకాళ్ళు కేవలం దేవుని కోసమే వంచబడుతుంది. सर से लेकर पांव तक प्रभु का ही महिमा होगा। తల నుండి అరికాల వరకు దేవునికే మహిమ కలగాలి. बहुत आवाज निकालता था, मिमिक्री का आवाज, నేను మిమిక్రీ చేసేలాగా అనేక టోన్లు మార్చి बहुत लोगों का अनुकरण करता था। ఎంతో మందిని అనుకరించి మాట్లాడేవాడిని. लेकिन भाइयों बहनों, కానీ సహోదర जब से సహోదరు, मैं प्रभु में आया हूँ, ఎప్పటి నుంచి నేను ప్రభులో वो सब వచ్చానో, कुछ टट्टी की तरह मैंने छोड़ दिया। అవన్నీ కూడా పెంటతో సమానంగా, टट्टी की तरह छोड़ दिया मैंने। పెంటతో సమానంగా पवित्र ఎంచుకున్నాను. आत्मा ने कहा, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, आज से तुम परमेश्वर को महिमा करो, ఈ రోజు నువ్వు దేవుని మహిమపరచు, मनुष्यों को पूजा मत करो, మనుషులను ఆరాధించుకో, मनुष्यों को सृष्टि जो बनाया है उससे पूजा मत करो, మనుషులు ఏదైతే సృష్టించుకున్నారో దాన్ని పూజించుకో, उसको लेकर इस्तेमाल करके प्रभु को मत दो। అలాగ నువ్వు వాటిని దేవుని కోసం ఉపయోగించుకో. क्यों? ఎందుకు? परमेश्वर खाता नहीं, न पीता है। ఎందుకంటే దేవుడు తిని తాగేవాడు కాదు. क्यों? ఎందుకు? परमेश्वर कौन है? దేవుడు ఎవరు? आत्मा है। ఆత్మస్వరూపి. आत्मा को कहाँ खिलाएंगे हम? ఆత్మకు ఎక్కడ మనం పెడతాం? बताइए। ఎక్కడ తినిపించగలం? लेकिन वो आत्मा परमेश्वर ने जो आत्मा वो बॉडी में दे दिया, मनुष्यों के बॉडी में दे दिया, ఆ ఆత్మను దేవుడు మనిషి యొక్క శరీరంలో ఉంచాడు, बॉडी में दे दिया। శరీరంలో ఉంచాడు. उसके बाद परमेश्वर को वाक दे दिया। ఆ తర్వాత దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. आ वाक अंदर होकर के प्रभु का महिमा करेंगे। ఆ వాక్కు మనలో ఉండి దేవుని ये మహిమపరచాలి. पृथ्वी को तू शासन करेगा। ఈ భూమిని మనం అధికారంగా చలాయించవచ్చు. लेकिन కానీ शैतान को अपनाया आदम हव्वा। శైతానుని స్వీకరించారు ఆదాము అవ్వలు. देखो बहुत मसीहा लोगों के अंदर भी शैतान के बात निकलता है। చూడండి, అందుకే చాలా మంది క్రైస్తవుల్లో సాతాను మాటలే వెలువడుతూ ఉంటాయి. ये आंख किसको देखता है? ఈ కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? दिन भर పగలంతా बाइबल को देखना है, బైబిల్ చూడాలి, बाइबल को देखना है, బైబిల్ చూడాలి, बाकी सृष्टि को देखना है, సృష్టిని చూడాలి, मनुष्यों को देखना है। మనుషులు చూడాలి. लेकिन ये नहीं है, అంతేగాని मनोरंजन करने वाले बहुत कुछ लोग सीरियल बहुत देखते हैं, क्रिश्चियन लोग మనోరంజన అని చెప్పి ఎంతో మంది సీరియల్ చూస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా पिक्चर देखते रहते हैं, సినిమాలు చూస్తాడు, पिक्चर का डायलॉग देखते ఆ रहते हैं। పిక్చర్ యొక్క డైలాగులు చూస్తూ ఉంటారు. बपतिस्मा लिया लोग भी, బాప్తిసం తీసుకున్న వారు కూడా. मैंने कल बोला ये शैतान का वो राक्षस बन गया, నేను నిన్నే చెప్పాను, సాతాను యొక్క అనగా మనిషి రాక్షసుడుగా इस बॉडी को उल्लास और आनंद कर रहे। తన శరీరాన్ని వాటిలో ఆనందింపజేసుకుంటున్నాడు. शैतान बोलता है यही अच्छा आनंद है, సైతాన్ అంటాడు ఇదే మంచి ఆనందం, ये अच्छा आनंद है। ఇదే మంచి ఆనందం. मेरे भाइयों बहनों, సహోదరి సహోదరులారా, वाक उड़ गया, వాక్ దేవుని వాక్ వెళ్ళిపోయింది, वाक उड़ गया, వెళ్ళిపోయింది. शैतान का वाक आ गया। సాతాను యొక్క వాక్ నివసించుకుంది. इसलिए అందుకనే नबियों ने बोला ప్రవక్తలు అంటున్నారు, एक वाक आएगा, ఒక వాక్యం వస్తుంది, आने वाला है, రాబోతుంది, आने वाला है। రాబోతుంది. वो कौन है? ఎవరు? मसीहा, క్రైస్తు, యేసు, मसीहा, యేసుక్రీస్తు. मसीहा कौन है? पहले యేసుక్రీస్తు ఎవరు? ముందు वाक है। వాక్యమై ఉన్నాడు. पहले वो वाक कहाँ था? ముందు ఆ వాక్యం ఎక్కడ ఉంది? देहदारी हुआ, దేహదారి అయి देहदारी हुआ कि आदम हव्वा को बनाया,
बनाया, దేహదారి అయ్యి ఆదామును కలుగు फिर वो वाक कहाँ गया? మళ్ళీ ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళింది? अब आदम के अंदर है, ఆదాములో నివసించింది. लेकिन కానీ आदम ने परमेश्वर की आज्ञा को उल्लंघन करके शैतान को अंदर अपनाया। అని ఆదాము దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి సాతాను వాక్కును హృదయంలో परमेश्वर का वाक अलग हो गया। అప్పుడు మనిషి నుండి దేవుని వాక్యం వేరైపోయింది. वो इसलिए परमेश्वर ने अदन की वाटिका से भगा दिया, तू मेरा नहीं है, जा। అందుకనే దేవుడు వాళ్ళని ఏదైనా వనం నుండి బయటకు తోసివేసాడు. నువ్వు जा, వాడవు కాదు, పో, तू मेरा नहीं है, जा। तू मेरा नहीं है, जाओ करके फिर उसी अपनी गोद में लाने के लिए మళ్ళా మనల్ని ఆయన రొమ్మును చేర్చుకోను నిమిత్తము जिन लोगों ने परमेश्वर की बातें माना, उनको वाक उनके अंदर रखा। ఎవరైతే దేవుని మాటలు విన్నారో వాళ్ళ హృదయంలో తన వాక్కును ఉంచాడు. वो वाक उनके अंदर रखा, ఆ వాక్యమును వాళ్ళలో ఉంచాడు. काम किया, పనులు చేయించుకున్నాడు. काम किया, పనులు చేయించుకున్నాడు. पवित्र आत्मा शक्ति दिया, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి काम किया, పనులు చేయించుకున్నాడు. वही लोग प्रवचन किया। వాళ్ళే एक ప్రవచించారు. वाक, एक मसीहा आने वाला इस संसार में। వాక్యమైన అనగా యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ లోకంలో. आइए एक वचन आपको दिखा देता हूँ, बहुत वचन है, टाइम नहीं है, आप एक वचन दिखा देता हूँ। అనేక వాక్యాలు ఉన్నాయి కానీ నేను మీకు ఒక వాక్యం उनके अंदर होके చూపిస్తాను. बातचीत किया। వారిలో ఉండి మాట్లాడాడు దేవుడు. व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండం 18:18 में 18 मूसा ने क्या बोला? మోసే ఏమంటున్నాడు? 18:18 में 18 आप लोग पढ़ लीजिए। చదవండి మీరు. हम्म, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచుదును, हाँ, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. हाँ, इसलिए मैं हाँ। उनके लिए उनके भाइयों के बीच में से तेरे समान एक नबी को उत्पन्न करूंगा, हाँ। और मैं अपना वचन उसके मुंह में डालूंगा, और जिस जिस बात की मैं उसे आज्ञा दूंगा वही वह उनको कह सुनाएगा। हाँ, धर्मशास्त्र मोशे के द्वारा दिया गया, ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా అనుగ్రహించబడింది. कृपा अनुग्रह यीशु मसीह के द्वारा दिया गया। కృపా సత్యముల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. उनको दासत्व से उनको छुड़ा करके प्रभु का वादा किया गया, उनको जमीन में लेके गया, దాసత్వం నుండి వాళ్ళని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిలోకి వాళ్ళని కొనిపోయాడు. उनका राज्य बना दिया, వాళ్ళని ఒక రాజ్యంగా చేశాడు. राजाओं को बना दिया, వాళ్ళలో నుంచి రాజులు తీసుకు स्वतंत्र कर दिया। వాళ్ళ స్వతంత్రులుగా చేశాడు. इसी तरह అదే విధంగా वाक देहधारी बन के వాక్యము శరీరధారి అయి मूसा ने जो प्रवचन किया, మోషే ద్వారా मेरा जैसा एक नबी उत्पन्न हो जाएगा, నాలాంటి ఒక ప్రవక్త మీ కొరకు పుట్టును అని. वही है यीशु। ఆయనే యేసు ప్రభు. यीशु आज इन धरती में जो लोग पाप दासत्व में थे, उनको छुटकारा दे करके वो राज्य में ले जाने के लिए तैयार कर रहे हैं। అందుకే ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఎవరైతే పాపమనే దాస్యంలో ఉన్నారో ఆ దాస్యుడు వాళ్ళని విడిపించి ఆ పరలోక రాజ్యములకు కొనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. इसलिए भाइयों बहनों, అందుకని సహోదర సహోదరులారా, भक्तों की अंदर रह करके परमेश्वर ने बातचीत किया, उस बात को प्रकट किया, पूरा किया। భక్తుల్లో నుండి తండ్రి అయిన దేవుడు తన మాటల్ని ప్రకటించాడు. అది సమయం వచ్చినప్పుడు ఆ పూర్తిగా మాటను నెరవేర్చి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ మాటని. प्रेज द लॉर्ड। హల్లెలూయా। यूहन्ना सुसमाचार యోహాను సువార్త 17:5 में अगर एक बार पढ़े। 17:5 ఒకసారి చూస్తే, अब हे पिता, हाँ। तू अपने साथ मेरी महिमा हाँ। उस महिमा से कर हाँ। जो जगत की सृष्टि से पहले हाँ, मेरी तेरे साथ थी। देखा? తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ऐसा कोई प्रार्थना, ऐसा कोई बात बोला इस संसार में? कोई అలా ఎవరైనా ఇంత మంచి ప్రార్థన చేశారా? बोला? कोई बोला? ఎవరైనా చేశారా? ऐसी हिम्मत है? ఎవరి దగ్గర ధైర్యం, किसी की हिम्मत है ये बात बोलने ఎవరి की? దగ్గర ఈ మాట అనడానికి ధైర్యం ఉందా? हाँ, वो इधर नकल मारेंगे, काफी राइट करेंगे। కావాలంటే ఎవరైనా కాపీ కొట్టొచ్చు. एक बार मैंने घर गए थे, ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. उनका थोड़ा सुसमाचार सुना, వాళ్ళకి సువార్త వినిపిద్దామని. उनका तबीयत ठीक नहीं था। వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని वहाँ एक फोटो रखा था, అక్కడ ఒక ఫోటో ఉంది. अपना मर्जी से कोई फोटो बनाया, అక్కడ ఒక ఫోటో వాళ్ళు उस చేసి आकार को पूजा कर रहे। ఆ ఆకారాన్ని వాళ్ళు वहाँ పూజిస్తారు. नीचे क्या लिखा पता है? అక్కడ కింద ఏం రాయబడి ఉంది? मैं हूँ सच्चाई, मैं हूँ मार्ग, मैं हूँ जीवन। నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. मैं बोला एक राजा, నేను మా ఇంటి వారిని పిలిచినట్టు రండి. इन्होंने बोला ये बात, ఈయన అన్నాడా ఈ మాటలో? इन्होंने बोला ये बात, ఈ ఫోటోలో ఉన్న అతను हाँ, అన్నాడా ఈ हाँ, మాట? इन्होंने बोला है। ఈయనే అన్నాడు. दिखाओ, ग्रंथ में दिखाओ, నేను చూపించాడు ఆ గ్రంథాలు. ग्रंथ में दिखाओ। ఈ గ్రంథాల్లో చూపించాడు. उन्होंने क्या बोला पता है? వాళ్ళు ఏమన్నారు తెలుసా? पास्टर साहब हमें क्या पता है? మాకు తెలియదుగా పాస్టర్ గారు. पता नहीं तो कैसे पूजा कर रहे हैं? తెలియకుండానే ఎలాగ ఆరాధిస్తున్నారు? कैसे पूजा कर रहे हैं आप? ఎలాగ ఆరాధిస్తున్నారు? तुम लोग बातों को चोरी करते हो, మాటలు దొంగిలిస్తున్నారు మీరు అని. शैतान तुम लोगों को चोरी किया। సాతానుడే మిమ్ముల్ని దొంగిలించాడు. आप लोग
परमेश्वर की बातों को चोरी करते మీరు हो। దేవుని మాటలు దొంగిలిస్తున్నారు. भाषा क्यों बोल रहे ऐसा? ఆ భాస్కర్ మీరు ఎందుకు అంటున్నారు? दिखाओ तू ग्रंथ में दिखाओ, మీ గ్రంథాల్లో ఉందే कोई किसी से जाके देखा के ले आओ। ఎవరితో నన్ను అడిగన్న తీసుకురాపో ये అన్నారు. मेरा प्रभु, ఇది నా ప్రభు సెలవిచ్చిన मेरा प्रभु बोला है। నా ప్రభు సెలవిచ్చిన बाइबल निकाल के दिखा दिया, నేను బైబిల్ ఓపెన్ చేసి देखो చూపించాను. यह लिखा है, చూడండి ఇక్కడ मैं हूँ ఉంది. सच्चाई, मैं हूँ जीवन, मैं हूँ। నేనే సత్యము నేనే జీవ జీవము, మార్గము. నేనే మార్గము అని చూపించాను. ये कौन चुरा लिया पता है? ఎవరు దొంగిలించారో తెలుసా? भाइयों बहनों, సహోదర उन సహోదరులారా, दिनों से वो सच्चाई को जान करके मेरे पीछे हो लिया, అప్పటి నుంచి వారు ఆ సత్యాన్ని ఎరిగి నన్ను వెంబడించారు. मेरे पीछे हो लिया। నన్ను వెంబడించారు వారు. परिवार को बच्चा भी नहीं तो प्रभु ने बच्चा दिया, వాళ్ళకి సంతానం లేనప్పుడు దేవుడు వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించాడు. बच्चा भी दिया उनको, సంతానాన్ని అనుగ్రహించాడు. सच्चाई को जान लिया। సత్యాన్ని తెలుసుకున్నారు. इसलिए आजकल परमेश्वर की बातों को चुरा रहे। అలాగే ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాటలు దొంగిలిస్తున్నారు. जिसका घर में कुछ नहीं तो चुरा के लेके आते हैं ना, వాళ్ళ దగ్గర ఏదైనా లేకపోతే కదా వాళ్ళు దొంగిలించి తీసుకొచ్చి चुरा के लेके आते हैं ना। దొంగిలించి తీసుకొచ్చేది. तो इस तरह అలాగే परमेश्वर की बातों को भी चुरा के लेते हैं, क्योंकि उनके पास है ही नहीं, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి వాళ్ళు దేవుని మాటలు దొంగిలించుకుని వస్తున్నారు. उनके है ही नहीं उनके। వాళ్ళ దగ్గర ఏమీ లేదు. एक आकार लेकर एक आकार लेकर चारों तरफ घूमता रहता है, ఒక ఆకారాన్ని పట్టుకుని నాలుగు వైపులు తిరుగుతూ ఉంటారు. कल वो गायब हो जाएंगे। రేపై కనపడకుండా పోతాయి. लेकिन परमेश्वर शाश्वत है, शाश्वत परमेश्वर है। కానీ దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు. सृष्टि को आदि है, आरंभ है, लेकिन वाक नित्य है, शाश्वत है। సృష్టికి అయితే ఆది అంతం ఉన్నాయి కానీ అనే వాక్యం శాశ్వతమైనది. इस सच्चाई को जानना बहुत ఈ जरूरी, సత్యాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. बहुत जरूरी। చాలా అవసరం. इब्रियों की लिखी हुई पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 पढ़ लीजिए। 1వ అధ్యాయము 1వ వచనం 3వ इब्रियों की लिखी पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3। 1:3 हाँ, वह उसकी महिमा का प्रकाश और उसके तत्व की छाप है और सब वस्तुओं को अपने सामर्थ्य के वचन से संभालता है। हाँ, वह पापों को धोकर ऊंचे स्थानों पर महामहिम के दाहिने जा बैठा है। प्रेज द लॉर्ड, हालेलुया। ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపల విషయంలో శుద్ధీకరణ కలుగు చేసి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. प्रेज द लॉर्ड, हालेलुया। హల్లెలూయా. आज ही मैंने आपको एक बात, हम पहले कहाँ था? सृष्टि से पहले यीशु సృష్టిలో ఆరంభంలో యేసు ఎక్కడున్నాడు? సృష్టి కంటే ముందు कहाँ था? ఎక్కడున్నాడు? वाक्य रूप में परमेश्वर के साथ था। వాక్య రూపంలో దేవునితో పాటు ఉన్నాడు. उसके बाद सृष्टि बनाया, ఆ తర్వాత సృష్టిని కలుగు చేశాడు. उसके बाद ఆ తర్వాత मनुष्यों को बनाने के लिए वो देहधारी बन के आया, మనుషుల్లో కలుగు చేయడానికి దేహాన్ని దాల్చాడు. फिर आदम हव्वा को बनाया, అప్పుడు ఆదాము హవ్వను కలుగు చేసి फिर कहाँ गया? మరి ఎక్కడికి వెళ్ళాడు? वाक, వాక్కు. वो वाक आदम हव्वा के अंदर रख दिया। ఆ వాక్కును అవ్వ ఆదాములో ఉంచాడు. फिर हव्वा आदम परमेश्वर आज्ञा को नहीं माना, शैतान को अपनाया, वो वाक चले गया। వాళ్ళు దేవుని వాక్కు ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి వాళ్ళు దేవుని నిరాకరించారు కాబట్టి సాతాను వాళ్ళలో నివసించాడు. దేవుని వాక్కు వెళ్ళిపోయింది. इसलिए उनको भगा दिया। అందుకనే వాళ్ళని తోట ఏదైనా మన నుండి బయటికి फिर త్రోసి परमेश्वर का एक ही वादा है, फिर उसी आदम का वाटिका में लोगों को लेके आना है। అదే ఏదైనా మనలోకి మళ్ళీ ఆ మనిషిని लिखा है प्रकाश में, जीवन वृक्ष का फल खिला दूंगा आपको, जय पाने वालों को। అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. जय पाने वालों को जीवन का फल दे दूंगा। జయించిన వానికి జీవఫల వృక్షాలు जो खड्गज्वाल रखा है उसको हटा दूंगा। పెట్టబడిన ఖడ్గజాలను తొలగిస్తాను. जैसा आदम को भगा दिया जिस स्थान से, ఏ స్థానం నుండి అవ్వాదములు తోసివేశాను. फिर वाक, ఆ వాక్యం फिर देहधारी बन के आया। మరలా దేహదారి అయి पहले शताब्दी మొదటి శతాబ్దం मरियम का गोद में से आया, మరియమ గర్భం నుండి वही देहधारी, ఆ దేహదారి అయి वो वाक ఆ వాక్యము आज हमारे मुंह में रखा है। ఈ దినం మన నోట్లో ఉంది. फिर कहाँ गया? మీరు ఎక్కడికి వెళ్ళాడు? स्वर्ग में गया। అప్పుడు పరలోకమునకు వెళ్ళాడు. कहाँ बैठा? ఎక్కడ కూర్చుని ఉన్నాడు? दाहिने हाथ में बैठा। అక్కడ దేవుని వద్ద అయితే కుడి इसलिए పార్శ్వన కూర్చుని पत्रास ఉన్నాడు. कहता है 3:21 में प्रेरितों की पुस्तक అపోస్తల కార్యం 3:21 పేతురు 3:21 में पत्रास कहता है, 3:21 పేతురు అంటున్నాడు, सबके सामने कोल्लम हिम्मत से बोलता है, అందరి ఎదుట ధైర్యముగా అంటున్నాడు, डरपोक आदमी का वारिस है वो, आदम का वारिस है, लेकिन यीशु मसीह के द्वारा हिम्मतदार बन गया। పిరికివాడైన ఆదాము మన నుండి పుట్టినవాడు కానీ యేసుక్రీస్తు ద్వారా ధైర్యవంతుడుగా అయ్యాడు. पढ़ लीजिए 3:21। 3:21 अवश्य है कि वह स्वर्ग में उस हाँ। समय तक रहे जब तक कि वह सब बातों को सुधार न कर ले, हाँ। कि चर्चा प्राचीन काल से परमेश्वर ने अपने पवित्र भविष्यद्वक्ताओं से मुख से की थी। అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినట్టు దేవుడు ఆది నుండి
తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకం. Praise the Lord. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా. बोलेगा कोई कहाँ है यीशु? ఎవరన్నా అంటే ఎక్కడున్నాడు యేసు? आज जो वचन मैंने बताया ये वचन बहुत इंपॉर्टेंट है क्रिश्चियन के लिए. ఈ రోజు నేను చెప్పిన ఈ వాక్యం ఎంతో అవసరమైనది सबका मुंह बंद करने वाला है ये वचन. आज कोई भी बोलेंगे यीशु भगवान नहीं है, क्यों यीशु को हम प्रार्थना करें? कहाँ है भगवान बोलेगा तो? ఎవరైనా కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు, ఎక్కడున్నాడు యేసుక్రీస్తు, ఎక్కడ దేవుడు అంటే మనం ఇదిన వాక్యం ద్వారా ये वीडियो दिखा दिए उनको. ఈ వీడియోని చూపించండి వాళ్ళకి. कोई बोलेगा तो मेरा नाम दे दो, मेरा फोन दे दो, बात करो उनसे. ఎవరన్నా అడిగితే నా నంబర్ ఇవ్వండి, మాట్లాడు మా పాస్టర్ గారితో మాట్లాడండి. मेरे से बात करा మా పాస్టర్ గారు చెప్తారు మీకు. मेरे पास से बात करेंगे आप. डरने के नहीं है हम. భయపడాల్సిన పని లేదు. हम चोरी नहीं कर रहे. మన దొంగతనం చేయట్లేదు. हम सृष्टिकर्ता का आराधना. మనం సృష్టికర్తను పూజిస్తున్నాం. हम सृष्टिकर्ता. మన इसलिए సృష్టికర్త कहीं भी धरती में हाथ मत जोड़ना. అందుకనే ఈ భూలోకంలో ఎక్కడ కూడా చేతులు జోడించు. किसी को भी हाथ मत जोड़ना. ఎవరికి కూడా చేతులు జోడించు. इंसान हाथों से बना हुआ चीज चाहे चच्ची में भी रखा उसको भी हाथ मत जोड़ना. మనుషుల తన చేతులతో చేయబడిన ఏ విగ్రహమైనా అది చర్చిలో పెట్టినా కదా దానికి కూడా పూజించవద్దు. దానికి కూడా దండం పెట్టొద్దు. क्यों? ఎందుకు? हम परमेश्वर को ही दंडवत करना. మనం కేవలం జీవం గల దేవునికే దండం. कहाँ है वो? ఎక్కడ ఆయన सिंहासन में बैठा करके प्रकाश वाक्य में लिखा है, वो सिंहासन में बैठा, सिंहासन के बगल में यीशु बैठा. ఆయన పరలోకముల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. ఆయనకు కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చుని ఉన్నాడని ప్రకటన కూడా ఉంది. इसलिए बाइबल कहता है हाथ उठा के. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది చేతులెత్తి. हाथ उठा के. చేతులెత్తి. क्यों? ఎందుకు? वो परमेश्वर है. అక్కడ దేవుడు ఉన్నాడు. दाहिने हाथ में यीशु है. ఆయన కుడిపార్శ్వన యేసయ్య ఉన్నాడు. सृष्टि से पहले कहाँ है? సృష్టి కంటే ముందు ఎక్కడ ఉన్నాడు? परमेश्वर का साथ है. దేవుని యొద్ద ఉన్నాడు. फिर वो क्या बन गया? ఇప్పుడు ఏమయ్యాడు? देहधारी बन के मनुष्य बन गया. మనుషుల ఆకారంలో వచ్చాడు. फिर आदम हवा को बनाया. ఆదామును కలుగు చేశాడు. फिर क्या बन गया? మరలేమయ్యాడు? फिर आदम के अंदर आ गया. ఆదాములో నివసించాడు. फिर आदम ने इनकार कर दिया. ఆదాము వ్యతిరేకించాడు. शैतान को अपनाया. సాతాను फिर స్వీకరించాడు. कहाँ गया? ఎక్కడికి వెళ్ళాడు? फिर कहाँ गया? ఎక్కడికి వెళ్ళాడు? वो मनुष्यों के साथ ही थे. ఆయన మనుషులతోనే ఉన్నాడు. साथ थे. మనుషులతో बात ఉన్నాడు. कर रहे. మాట్లాడుతున్నాడు. बात कर रहे. మాట్లాడుతూ जो झुक गया ఎవరైతే లోబడ్డారో उनके अंदर आ गए. వాళ్ళలో ఉన్నాడు. उनके अंदर आ गए. వాళ్ళలో ఉన్నాడు. उनका काम करवाया. వాళ్ళతో పని చేయించుకున్నాడు. फिर మరలా आखिरी दिनों में ఈ చివరి దినాల్లో प्रवचन अनुसार पुरुष यीशु मसीह ప్రవచనానుసారుడు యేసయ్య फिर देहधारी बन के संसार में आ गया. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. फिर हमको वचन दे दिया. మనకు వాక్యాన్ని ఇచ్చాడు. फिर स्वर्ग में चले. ఇప్పుడు పరలోకమును फिर दाहिने हाथ में बैठे. దేవుని కుడి फिर आने वाला है. మళ్ళా రాబోతున్నాడు. वाह, क्रिश्चियनिटी जीवन कितना आनंद है. దేవుడు చూడండి క్రైస్తవ జీవితం ఎంత खाना ఆనందదాయకం. खाया नहीं खाया कोई बात नहीं, हमारा जीवन आनंद ही आनंद. మనం తిన్నా తినకపోయినా మన జీవిత విషయాలన్నిటి బట్టి ఎంతో ఆనందదాయకం. इसलिए यीशु मसीह ने कहा इंसान रोटी से नहीं है, परमेश्वर के मुंह से निकलने वाले हर एक बातों से जीवित है. అందుకే యేసు వారు అన్నాడు ప్రభు మనుషులు ఈ రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల मनुष्य हमको क्या कर सकता है? మనుషులు మనకేం చేయగలరు? हम जो बांध देगा बंधा जाएगा. మనం ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. यीशु मसीह आ रहे. యేసు ప్రభు రాబోతున్నాడు. आ रहे. రాబోతున్నాడు. हम तैयार हो. మనం సిద్ధపడి ఉందాం. तैयार हो के సిద్ధపడి ఉందాం. तब तक प्रभु में महिमा करे. అప్పటి వరకు దేవుని మహింపరు. यीशु आएगा तो हम चले जाएंगे. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన తేడా नहीं आएगा तो प्रभु का काम करें. ఆయన రావటం ఆలస్యమైతే ఆయన कलीसिया में रहेंगे. సంఘంలో ఉందాం. हर एक जरूरतों को पूरा करते हुए प्रभु में इस्तेमाल हो जाऊंगा आपको. ప్రతి దేవుని పనిలో అవసరాలకు ఉపయోగపడుతూ దేవునిలో आइए సాగుదాం. प्रार्थना कर. రండి ప్రార్థన. सर झुक తలల వంచి सर्वशक्तिमान को సర్వశక్తిమంతుడా कपाल धैर्य पर కృపగల తండ్రి तेरे दास के द्वारा बातचीत. నీ దాసు ద్వారా మాట్లాడి आज कितना आनंद है. నిజంగా ఇది ఎంత సంతోషం. आदाम ने आपको इनकार किया. ఆదాము నిన్ను వ్యతిరేకించాడు. आदाम संतान के द्वारा आपको महिमा पा रहा है आज. ప్రభు ఆ ఆదాము సంతానం ద్వారా నువ్వు మహింప क्योंकि यीशु मसीह देहधारी बन गया. ఎందుకంటే యేసు వారు దేహదారి. आज यीशु मसीह उचिंती. ఆ యేసు ప్రభు మాకు వాక్యం ఇచ్చాడు. आज यीशु मसीह दाहिने हाथ में बैठे पिता ప్రభు మరలా యేసు వారు మీ కుడిపార్శ్వం కూర్చుని ఉన్నారు. मुझे आदरण कर दिया. మా కోసం ఒక ఆదరణ पवित्र आत्मा शक्ति दी. పరిశుద్ధాత్మ శక్తి फिर यीशु आएगा. మరలా యేసు हम आपके రాబోతున్నాడు. पास आएंगे. మేము మీ దగ్గరికి వస్తాం ప్రభు. तेरे दास के द्वारा बोला ये सोची सोची यीशु मसीह के नाम से आशीर्वाद. ప్రభా నీ దాసు ద్వారా మాట్లాడిన నీ వాక్యము ప్రభుని యేసు నామములో ఆశీర్వదించబడును గాక. आमीन. ఆమేన్. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर. ఆమేన్. हालेलुया. హల్లెలూయా.